ఇక్కడ మా బావ. హలో మామాస్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను అనుకుంటున్నాను. ఈరోజు పొద్దున్న మా వాటర్ ఫోన్ చేసి పని ఉంది రారా అన్నాడు. నేను రానండి, పొలం పని ఉందంటే చెప్తేనేమో లేదు ఎలాగని రావాలి, ఈరోజు తక్కువ మంది వచ్చారు అందుకనేసి పిలుస్తున్నా, లేదని పిలవద్దని అన్నాడు. సరే అయితే నేను వస్తానని చెప్పేసి ఇక అన్నం తినక వెళ్ళిపోయాను. చూడండి, పొద్దున్న రైస్ ఇదే, గింజన్నం, తర్వాత 2 ఉల్లిపాయల ముక్కలు, చెప్పేదే నార్మల్ ఏదో కూర. పొద్దున్నప్పుడు ఇలా తింటే ఏదో తెలియని ఫీలింగ్ అని అలా కలుగుతుంది. మీరు ఎప్పుడైనా తిన్నారు లేదని తెలియదు, కానీ నేనైతే ఇలానే తింటాను. తినంటే కనుక కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరు తినంటే కనుక తప్పకుండా ఒకసారి కామెంట్ చేయండి. కొద్దిగా ఇంకే లంచ్ బాక్స్ అయితే తీసుకున్నా, అదే మధ్యాహ్నం తినడానికి వస్తాము. తీసుకుని నేను మా వాడు కలిసి ఈరోజు వెళ్తాను మనం పనికి. మావాడైతే వెయిట్ చేస్తున్నాడు బైక్తో. ఇంకా రెడీ అయిపోయాము, స్టార్ట్ అయిపోయాము. ఆడ క్యారేజ్ అది అనమాట. ఇక్కడ నుంచి ఒక 2.5 కిలోమీటర్స్ ఉంటుంది, అంతే 2.5 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి తోటకి వెళ్ళడానికి. అంతే మేము చేసేది పామెల్ తోట అనమాట. ఇదే మా సైట్ అనమాట. ఇక్కడికి ఫస్ట్లో నేను వచ్చాను భయపడేవాడిని, ఎందుకంటే ఇక్కడ కుక్కలు ఉండేవి. చూపిస్తాను చూడండి, చిన్న కుక్కలు కూడా కావు, చాలా పెద్దవి. ఇదే మేము అన్నం ఉంచుకునే ప్లేస్, తినే ప్లేస్ కూడా ఇదే. కిందనే తింటాం రోడ్డు మీద, లేదా ఈ మాడి చెట్టు కింద తింటాం. చాలా డేంజర్ అండి కుక్కలు. ఎంత రోజు అలవాటైన మనిషికి కూడా బెదురుతాడు కుక్కలు చూసి. సర్లే అనుకుని వాంటర్ దగ్గరికి వెళ్ళాము, ఏం పని చేయమంటాడు అనేసి. మా వాంటర్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటాడండి, ఎవరితో పెద్ద అంటే తిట్టాడనమాట. పని చేయకపోయినా ఫ్రెండ్లీగానే మాట్లాడతాడు సరదాగా, అదనమాట మా వాంటర్. యాక్చువల్లీ ఇది కారు షెడ్ అనమాట, కారు ఇందులో ఉంచుతారు. ఇవి అంటే పొలాలు ఎందుకంటే ఇప్పుడు కుక్కకి వంట చేయడానికి అనమాట. మా పెద్ద వాంటర్ అనమాట అమెరికా నుంచి వచ్చేసాడు ఇక్కడికి, ఒక 6 months అనుకుంటూ ఉన్నాడు. అందుకే ఇక్కడ కారు పెడతాము, వాంటర్ వస్తున్నారు అనేసరికి మళ్ళీ ఇక్కడ ఉన్న పొలాలు తీసుకెళ్ళి అక్కడ పెట్టమన్నారు. వాటికి మరి అన్నం వండి పెట్టాలి కదా కుక్కలకి, అందుకనమాట. ఇక కార్ షెడ్ అయితే కర్ర పుల్ల అయితే తీసి తుడిచాము నీట్గా. ఇక్కడ ఫస్ట్ వచ్చి రాగానే మొదటి పని ఏంటంటే గేదెలకి ఫస్ట్ మేత పెట్టాలి, అదే దాన మేత అంటారు కదా. అది పెట్టేశాక అంటే గేదెల పాలు తీసి చాలా శుభ్రం చేశాకనే మిగతా పని. ఎప్పుడైనా ప్రతిరోజు అదేనండి. అతను చూడండి మేత అయితే కలుపుతున్నాడు గేదెలకి అనమాట. అదే డైలీ వర్క్. ఫస్ట్ అది చేస్తేనే ఏదైనా. ఆ మేతకి అంటే మోటార్ ఆడట్లేదు, కరెంట్ లేదనేసి ఆ మేత కలపడానికి వాటర్ తీసుకెళ్తున్నాను. ఇక్కడ ఇదే డైలీ, అంటే ఫస్ట్ ఆ పని చేశాకే మిగతా పని ఉంటే నాకు తెలియదు ఎన్ని ఉన్నాయి గేదెలు అనమాట, పాలిచ్చే గేదెలు. ఈ కరెంట్ అయితే సడన్గా వచ్చింది, మరి పారే నీళ్ళు మోటార్ పట్టమన్నారు. అంతే, ఇప్పుడని కాదు, డైలీ మోటార్ నీళ్ళు పడతాము. ఎందుకంటే సాయంత్రం అప్పుడు, మార్నింగ్ అప్పుడు పాలు తీయడానికి అనమాట. కడుగుతాం కదా, అందుకొరకు తీస్తాము. మావాడు చూడండి పట్రా నీళ్ళు అంటే చక్కగా జాంకాయలు తింటున్నాడు. ఇక్కడ ఏంటంటే 2-3 జామ చెట్లు ఉన్నాయి. అవి మా వాంటర్లు ఎవరు తినరు అనమాట. మేము వచ్చినప్పుడే ఆ జాంకాయలు అలా తింటూ ఉంటాం, లేదంటే ఆ జాంకాయలు అలా పండిపోయి కుళ్ళిపోతూ ఉంటాయి. అదనమాట సంగతి. వచ్చి రాగానే జాంకాయలు తింటాము, అటు వెళ్ళి అంటే జాంకాయలు తింటాం, అదే మా పని. మా వాంటర్ కూడా పెద్దగా ఏమండదు, అతను సరదాగానే ఉంటాడు. అది తేడా నీళ్ళు పట్టరా అంతా ఆడుతూ అవుతున్నాడు. ఇప్పుడైతే గేదెలకి అయితే దానా పెట్టేసాము. అంటే ఒక 2 ఆవులు ఉన్నాయి, మిగతా మొత్తం గేదెలే. చూడండి, ఇప్పుడైతే వదిలేసి క్లీన్ చేయాలన్నా, వాళ్ళైతే వదిలేసి క్లీన్ చేస్తున్నారు. చూడండి, గేదెలు అయితే వదిలేసాము, క్లీన్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు నేను ఈ బండి తీసుకెళ్ళాలి. ఇప్పుడు పేడ దీని మీద ఎత్తే తెచ్చి పడేయాలన్నమాట, నా వర్క్ ఇది. చూడండి, క్లీన్ అయితే చేస్తున్నారు పారలతోనే. చేతులు ముట్టుకోము, పారలతో చేస్తాము. అది మొత్తం ఎత్తేసాక ఆ బండి మీద లోడ్ చేస్తే ఇదనమాట. ఇది 2 weeks అవుతుంది. ఈ గేదె పిల్ల చూడండి ఎత్తేసాడు. మా నవ్వుతున్నాడు చూడండి, వీడియో తీయరనేసి. ఇక సాల పని అయితే అయిపోయింది. ఇప్పుడు అక్కడ కార్ షెడ్ దగ్గర ఇందాక చూపించాను కదా, అక్కడ ముందర గడ్డి ఏది ఉంది, అది మొత్తం ఇప్పుడు
చెక్కమన్నారు పారలతోని. అంతే వాటర్ వస్తున్నారు కదా, మళ్ళీ చూస్తే గలీజ్గా ఉంటుందని చెక్కమన్నారు. సర్లే అనుకుని సాలు క్లీన్ చేసి అయితే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాము. సాలు అయితే క్లీన్ చేశాక ఇప్పుడు గేదెల గడ్డి అయిపోయిందనమాట. గేదెల గడ్డి తీసుకెళ్ళాలి. నలుగురు 4 మోపులు కట్టేసాము. ఆఖరికి ఇది నాది 3వ మోపు, 4వ మోపు అనమాట. 3 మోపులు తీసుకెళ్తున్నారు. ఇది 4వ మోపు. గడ్డి అయితే వేసాం, సాలుకి వేసి మళ్ళీ వేరే సైడ్కి అయితే వెళ్ళమన్నారు. అందుకే వేరే సైడ్కి అయితే వెళ్తున్నాము. అక్కడ పామిగల్లో లోడ్ వేయాలన్నమాట ఈరోజు. అంటే ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. ఆ సైడ్లో నిన్న కటింగ్ అయింది. ఆ గెల్ల లోడ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. అసలు ఒక హ్యాండల్తో పట్టుకుని వీడియో తీయాలని కష్టంగా ఉంది, సేక్ వచ్చేస్తుంది. అంత రోడ్డు కూడా బాగాలేదు. చూడండి గెలలు ఒక్కొక్కటి 5-6 కేజీల దాకా ఉన్నాయి. ఇంకా పెద్దవి అయితే 20 కేజీల దాకా ఉన్నాయి. చూడండి లోడ్ అయితే సగానికి వేసాము. చాలా భయం వస్తుంది ఎత్తడానికి, ఎందుకంటే పొరపాటున పడిపోయినా ముళ్ళు గుచ్చుకుంటాయి. ఇప్పుడు పర్లేదు, లోడ్ ఫుల్ అయిన తర్వాత కొద్దిగా కష్టం అండి పైకి ఎసరడానికి. చూసారా సర్దుతున్నారు వాళ్ళు. సరే టైం అయిపోయింది కదా అనేసి తిన్నాను కూర్చొని. మేము పడ్డ కష్టమైతే ఒకసారి చూడని నవ్వుకుంటారు అసలు. తీ రావట్లా కొట్టిందా అలా కొట్టు ఓడిపోయింది అలా అదే కొట్టు. ఇది ఉందా బావా మా బావా చాలా అంటే చాలా నవ్వుకున్నామండి బాక్స్ ఓపెన్ చేయడానికి. నాన్న తండ్రులు పడే చివరికి నేనే ఓపెన్ చేశాను. టైం అయితే 2 దాకా మళ్ళీ వర్క్ లేదు కదా, అలాగ ఉంటాము. మళ్ళీ 2 అయిందాక స్టార్ట్ అయిపోతాము. మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఒకసారి చూడండి గెలలో చిన్నవి కాదు, ఒక ముళ్ళు చేయి గుచ్చుకుంది, బ్లడ్ అయితే వచ్చేస్తుంది. నొప్పి అయితే మామూలుగా ఉండదండి. ఫైనల్గా అయితే లోడ్ అయితే వేస్తాము. చూడండి అంత లోడు వేసేసరికి టైము 5 అయిపోయింది. ఎందుకైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. నా సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక డైలీ నా లైఫ్ స్టైల్ వీడియోస్ ఇలా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్ బాయ్.